నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. విద్యార్థులకి సపోర్ట్‌గా ఆయనైతే ఈరోజు రావడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశానికి. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, దగ్గర దగ్గరగా నెల 15 రోజులవుతుంది విద్యార్థులు రోడ్డు మీదకొచ్చి. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వీళ్ళేసిన ఏదైతే అబండాలు కూడా ఇవే. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. తెలంగాణని పాడు చేస్తున్నారనేది. ఇప్పుడు వీళ్ళొచ్చిన తర్వాత ఎట్లుంది సార్ మరి పరిస్థితి? అంటే వీళ్ళొచ్చిన తర్వాత తెలంగాణ ఏమన్నా బాగుపడిందా? లేకపోతే ఏంటి? ఘోరంగా ఉన్నది. పచ్చి మోసం, దగా నడుస్తున్నది తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతనైతే కాళ్ళు వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు స్పందించిండ్రు. అంటే ఏదైనా జనాలు రోడ్డు మీదకి వస్తే అసలు ఎందుకు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు, వీళ్ళ సమస్యలు ఏంది, ఆకలి అయితే బిడ్డ ఎట్లయితే ఏడుస్తుందో తల్లి వచ్చి అన్నం పెడుతుంది. కానీ ఇలా తెలంగాణ బిడ్డలు చాలామంది నిరుద్యోగ బిడ్డలు ఇలా ఏడుస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి, మాకు మోసం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని. మరి ముఖ్యమంత్రి గారు వచ్చో వాళ్ళ మంత్రివర్గం వచ్చో ఎవరెవరు మాట్లాడుకో మేము ఇట్లా చేస్తాం అని చెప్పాలే కదా. అది కూడా చెప్తలేరు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను నమ్ముకున్నారు, ఎంతసేపు బౌన్సర్లను నమ్ముకున్నారు, లేకపోతే కొంతమంది గుండాగాలను నమ్ముకున్నారు. సో దాని వల్లనే ఇవాళ తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. పచ్చి మోసం, దగా, కుట్ర నడుస్తున్నది. ప్రజా పరిపాలన అని చెప్పారు సార్ వాళ్ళు. ప్రజా పరిపాలన అన్నారు. ఏదైతే వేదిక కట్టిరో మరి ఏంటి పరిస్థితి దాని గురించి? అంటే కనీసం ఎవరైనా అర్జీ పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా సానుకూలంగా స్పందన వస్తుందా? లేకపోతే విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉంటే రైతుల పరిస్థితి కానీ మిగతా సెక్టార్ ఎట్లుందండి? లేదండి, ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన. ఇదొక ప్రతీకార పాలన, ప్రజలను పీడించే పాలన నడుస్తూ ఉన్నది. అంత తప్ప ప్రజల కోసం జరుగుతున్న పాలన కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజావాన్ అన్నారు. ఎన్నిసార్లు ప్రజావాన్లు అప్లికేషన్లు తీసుకుంటుండ ఆయన? మొదటి రోజు అన్ని నేనే తీసుకుంటా అన్న ముఖ్యమంత్రి ఎంతమంది దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి న్యాయం చేయగలిగండి ఆయన? సో ఇదంతా కేవలం డ్రామా నడుస్తున్నదండి. గ్యారంటీల గారడి ఆనాడు చేసిండ్రు, ఇలా గారడి అని తెలిసిపోయింది కాబట్టి ప్రజలకు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. సార్, మొన్న టీజీపీఎస్సీ ముట్టడికి కానీ, నిన్న సంబంధించి విద్యాశాఖ ముట్టడికి సంబంధించి కానీ, ఆడవాళ్ళని కూడా చూడకుండా కనికరం లేకుండా ఈడ్చుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. ముళ్ళ కంచిలేసారు. మరి దీన్ని ఎట్లా చూడాలి సార్? మళ్ళీ ఉద్యమాలకు పోతుందా లేకపోతే ఏంటి? తెలంగాణ దురదృష్టం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఉద్యమాలు చేసే పరిస్థితి రావడం అన్నది తెలంగాణలో ఒక చాలా చాలా దయనీయమైన పరిస్థితి. అంటే ఉద్యమంలో ఒక తరం నాశనం. నాశనం అంటే వాళ్ళు త్యాగం చేసిండ్రు, వాళ్ళ భవిష్యత్తు పోయింది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా అదే బిడ్డలు రోడ్ల మీదకి వస్తున్నారు. మాకు న్యాయం జరగాలంటే ఒక తరుణం పోయే ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి పెద్ద మనసుతోని ఆయన కొంచెం ఒక మెట్టు దిగైన ఇవాళ రావాలి. అంతే తప్ప వీళ్ళని ఏదో సమవుజ్జీలు అనుకొని వీళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకునే ఒక మూర్ఖత్వపు, లేకపోతే ఒక రాజరికపు, ఒక నిరంకుశపు ఆలోచన ఆయన చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సార్, అంటే ఒక పక్క వీళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళు 1:50 ఇస్తాం లేదా హాల్ టికెట్లు ఇస్తాం కంపల్సరీ అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి సార్? మరి ఒక పక్కన కొట్లాడుతున్నారు, ప్యారలల్ గా వాళ్ళు ఇచ్చే డిమాండ్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. మరి ఎట్లా చూడాలంటే అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు అధికారులను నమ్ముకున్నారు, విద్యార్థులేమో పోరాటాన్ని నమ్ముకున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారులను వాళ్ళ అడ్వైజర్స్, వాళ్ళ సలహాలను పక్కకు పెట్టి ఆయన స్వతంత్రంగా ఆలోచించి ఉద్యమకారుల దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, మీకు ఏమైనా కొత్త ఐడియాలు ఉన్నాయని అడిగితే బాగుంటుంది. ఆ ఉద్యమ నాయకులందరినీ పిలిపించి సెక్రటరియట్లో కూర్చోవచ్చు కదా 2 నిమిషాలు. ఆ బల్మూరు వెంకటో, రియాజు వాళ్ళతో మాట్లాడుకునే బదులు డైరెక్ట్ ముఖ్యమంత్రి మీరు రాండి ఒకసారి, ఏంది సమస్య ఒకసారి మాట్లాడదాం రాండి అని చెప్పి రావచ్చు అన్నాడు. నాకు బాగా గుర్తుంది, కేసీఆర్ గారు తెలంగాణలో ఉండే అందరూ ఉద్యమకారులను వాళ్ళందరినీ కూడా మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో పిలిపించి ఒక రోజంతా మేధో మన నుంచి ఏం చేస్తే చెప్పండి, మీరే సమస్యలు చెప్పండి, మీరే పరిష్కారాలు ఇవ్వండి అని చెప్పేసి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా చేద్దామని. మరి అలా ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి గెలిపించిండ్రు. సరే, ఈయనకు అధికారులు తప్పుదో పట్టించండి నేను అంటున్నా. మరి అధికారులది కరెక్టా లేకపోతే విద్యార్థులది కరెక్టా? విద్యార్థుల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 1:15, 1:100 చేసిండ్రు. అదేవిధంగా డిఎస్సిని 1 నెల పోస్ట్పోన్ చేస్తే నష్టమేం లేదు. ఎట్లయినా కొలువు తీరేది దసరా సెలవుల తర్వాతనే. ఆన్లైన్ పరీక్షనే కాబట్టి రిజల్ట్లు ఇన్స్టంటేనియస్గా ఇవ్వవచ్చు. పెద్ద సమస్యనే ఉండదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 1 నెలలో పెట్టినా, 1 నెల తర్వాత పెట్టినా వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని స్కూళ్ళకి వచ్చే మాత్రం దసరా సెలవులకి వస్తారు, దసరా సెలవులతోనే వస్తారు. అదేవిధంగా టెట్ అంటే ఏంది, డిఎస్సి అంటే ఏంది, ఆ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంది, వాటిలో ఏమైనా తేడా ఉందని అధికారులు చెప్పలేకపోతే విద్యార్థులు చెప్తారు కదా. గ్రూప్ 3 పోస్టులను ఎందుకు పెంచమంటున్నారు? అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి. దానివల్ల ఎంతసేపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లాభం అవుతుంది. నల్గొండనో, కోదాడనో, కొడంగల్లో, ఆసిఫాబాదో, అలంపూరో అక్కడ పుట్టిన వాళ్ళకి, అక్కడ చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరగదు అన్న విషయం నిరుద్యోగులు బాగా చెప్తారు. అధికారులు ఏం చెప్తారు? అధికారులు చాలా వరకు కూడా ముఖ్యమంత్రిని సంతోష పెట్టడానికే ప్రయత్నం చేస్తారు.
ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అరే ఈయన ఏ సమస్య అయినా కూడా చక్కగా సాల్వ్ చేయగలుగుతున్నాడు. రోడ్ల మీద ఎవరు ఉండకూడదు, ఖాళీగా ఉండాలని నేను పోయేటప్పుడు అంటే ఖాళీ చేస్తారు. ఒక ట్రాఫిక్ పోలీస్ చేస్తాడు. ఒక ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద నిలబడి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రోడ్డు సాఫ్ ఉండాలంటే రోడ్డు సాఫ్ అయిపోతుంది. అంతే కదా. సో అధికారులు కూడా అంతే, ఏం ప్రాబ్లం లేదు సార్, అంతా మంచిగా ఉన్నది, మేము నోటిఫికేషన్లు ఇస్తాం, ప్రెస్ నోట్లు ఇస్తాం, ఎగ్జామ్లు పెడతాం, నిరుద్యోగులు ఎవరు ఉంటారు సార్, మీరు అట్నే మాట్లాడుతుంటారు. అవసరం అనుకుంటే ఏమంటారు సార్, వీళ్ళంతా ఆపోజిషన్ పార్టీలు, వాళ్ళ ఏంట్లు సార్, అసలు విద్యార్థులు ఎవరు లేరు, నిరుద్యోగులలో వాళ్ళు జరలేరు, అసలు వీళ్ళు ఎవరు కూడా అభ్యర్థులు కాదని అబద్ధాలు కూడా చెప్తారు. ముఖ్యమంత్రి గారికి పోయి చూసే అవకాశం ఉండదు. అది అయ్యే పని కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా అమ్మ ఇవాళ ప్రాబ్లం గడిచిపోయింది, ఇంకా రేపు చూద్దామంటారు. అది స్పందించే ముఖ్యమంత్రి కాదు అట్లాంటప్పుడు. కానీ నిజంగా కూడా ప్రతిపక్షాలే చేస్తున్నాయి, ప్రతిపక్షాల చేతుల్లో విద్యార్థులు పెట్టుకున్నారని చెప్తున్నారు సార్. మరి దీనికి ఏం నిజంగా అదే నిజమైతే మేమందరం ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలి, కరెక్ట్. మేమందరం డిఎస్సి ముట్టడికి రావాలి. మూడవది మేమందరం మరి ఇంకా టీజీపీఎస్సీ ముట్టడికి పోవాలి. మేము వాళ్ళ దగ్గర పోతలేమండి, ఎందుకంటే అది వాళ్ళ సమస్య. మేము పోతే అది రాజకీయం అవుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. నిరుద్యోగులు కూడా రాజకీయ పార్టీల నాయకులను కోరుకుంటప్పుడు, సో ఇది నిరుద్యోగ సమస్య. రేపు పొద్దున మేము వచ్చినాం అనుకో, రాజకీయ పార్టీలు చేసిన మా మీద కోపంతో చేస్తున్నారు, మమ్మల్ని గద్దెదించాలని చేస్తున్నారు. నో, ఇది ప్యూర్గా విద్యార్థులు చేస్తున్న పోరాటం, నిరుద్యోగులు చేస్తున్న పోరాటం. మేము కేవలం నైతిక మద్దతు మాత్రమే ఇవ్వగలం, సంఘీభావం తెలపగలం. ఈ విషయాన్ని ప్రజల లోపలికి మేము తీసుకుపోగలం. విశాలమైన ప్రజానీకంలోకి నిరుద్యోగుల సమస్యలను ఈ విధంగా మన బిడ్డలు కొట్లాడుతున్నారు, దీంట్లో ఎంత న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉంది అని మేము చెప్పగలం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీనిలో బీఆర్ఎస్ పార్టీలు చేరిండ్రు, ఇంకో పార్టీలు చేరిండ్రు అంటున్నా ఆయన దీన్ని రాజకీయంగా చూసి నిరుద్యోగుల సమస్యను ఏమంటారు కింద హైడ్ చేయడానికి. రాత్రి విషయం కూడా చూసుకుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా నిజంగా చిన్న చిన్న పిల్లల్ని వేసుకున్న ఆడవాళ్ళు రోడ్లో అంతా తిరిగిన పరిస్థితి, అర్ధరాత్రి. అది కూడా మరి ఎట్లా చూడాలి సార్? కనీసం ఒక మంత్రి స్పందించింది లేదో, కనీసం ఒక నాయకుడు కూడా స్పందించింది లేదు అక్కడి నుంచి. ఇంతగా మామూలు టైంలో వచ్చి ప్రెస్ ముందు మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు కనపడలేదు. మరి ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలంటే వాళ్ళకి ఎవరికి కూడా నిరుద్యోగులను జెండాలు మోయించే కార్యకర్తలుగా బస్సులలో నింపి ఆనాడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ద్వేషం నూరిపోసింది కదా, ఆ విధంగానే నిరుద్యోగులను చూస్తున్నారు తప్ప వీళ్ళకి నిజంగా వీళ్ళ సమస్యల పరిష్కారం కావాలన్న ఆలోచన వీళ్ళకి లేదని అనిపిస్తున్నది. సో అందుకొరకు ఏదేమైనా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు నిరుద్యోగుల వెంట నడవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు నైతిక మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ బిడ్డలకు న్యాయం అయ్యే విధంగా మరి వాళ్ళు కూడా ఈ పోరాటంలో మమేకం కావాలని వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా మీరు నిరుద్యోగులు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారని అడగాల్సిన అవసరం ఉన్నది. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా ప్రతి గ్రామానికి కూడా ఈ నిరుద్యోగులు ఎందుకు పోరాడుతున్నారన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తీసుకుపోతుంది. గ్రామాన కూడా మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా దీని గురించి స్పష్టంగా మాట్లాడబోతున్నారు. త్వరలోనే మా పార్టీలో కూడా దీని మీద ఒక స్పష్టమైన కార్యాచరణ మా నాయకత్వం, మా పార్టీలో ఉండే క్యాడర్స్ అందరికీ ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.